ఈ జీబీఎన్ మీటింగ్కి అధ్యక్షత వహిస్తున్నటువంటి ప్రభాకర్ అన్నకి మరియు సామాజిక గౌడ తత్వవేత్తలు ఐలి వెంకన్న, ఎలికట్ట విజయన్న, అంబాల నారాయణన్నకి మరియు జబర్దస్త్ ఫేమ్ సుధాకర్ అన్న గారికి, ముందున్నటువంటి నా కుటుంబ సభ్యులందరికీ 150వ జీబీఎన్ శుభాకాంక్షలు. నేను జీబీఎన్ మీటింగ్కి మొదటిసారి వచ్చినప్పుడు ఒక స్కూల్ లాగా అనిపించింది నాకు. అంటే స్కూల్లో ప్రభాకర్ అన్న ఒక హెడ్ మాస్టర్, ప్రిన్సిపల్, స్కూల్ లాగా అనిపించింది. తర్వాత మళ్ళీ ఒకసారి మీటింగ్ వచ్చినప్పుడు ఇంటర్మీడియట్ కాలేజ్ లాగా అనిపించింది. తర్వాత 100వ మీటింగ్ వచ్చినప్పుడు డిగ్రీ కాలేజ్ లాగా మీరందరూ బీబీఏ బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ స్టూడెంట్స్ లాగా అనిపించినారు అన్న ఒక కాలేజ్ ప్రిన్సిపల్ లాగా కనబడ్డాడు. ఈరోజు 150వ మీటింగు ఇది జీబీఎన్ లాగా కనబడట్లేదు. అంటే జిఐఎం అంటే ఇండియాలో ఐఐఎం ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్స్. అంటే ఇది గౌడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లాగా కనబడుతుంది ఈరోజు. ప్రభాకర్ అన్న దానికి ఒక ప్రొఫెసర్, ఒక డీన్ లాగా కనబడుతున్నాడు. అంటే ఎంత వైవిధ్యంగా ఉందంటే డే టు డే పరిణితి చెందడం అనేది ఈ ప్రకృతి ప్రసాదించినటువంటి వరం. కానీ ఈ ప్రకృతి ప్రసాదించినటువంటి వరాన్ని అందరూ చేజిక్కించుకోలేరు. ఎందుకంటే ఈ ప్రకృతికి మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ప్రకృతి ఇచ్చినట్టే ఇస్తుంది, దాని పక్క నుంచి కొన్ని ప్రకృతి వైపరీత్యాలను సృష్టిస్తుంది. అంటే అట్లనే ప్రభాకర్ అన్నకు కూడా కొన్ని ప్రకృతి వైపరీత్యాలు వచ్చినాయి. ఆ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు భయపడకుండా తాను నమ్ముకున్న సిద్ధాంతం కోసం కమిట్మెంట్తోని, డెడికేషన్తోని నా వెనకాల జీబీఎన్ ఉంది, నా భాగస్వామ్యం ఉంది, వీళ్ళకి నా సేవలు అవసరము, నా సూచనలు అవసరం అని చెప్పి ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా, మానసికంగా ఇబ్బంది పెట్టినా ఒక మొక్కవోని దీక్షతో ఈరోజు ఇది ఒక గౌడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్గా తీర్చిదిద్దడానికి ఎటువంటి సందేహం లేదు. మీ అందరిని చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను మా గ్రామం నుంచి వచ్చేటప్పుడు హైదరాబాద్కి 340 రూపాయలతో వచ్చిన. నేను ఆ 340 రూపాయలు కూడా నేను మా ఊర్లో నేను చదువుకునేటప్పుడు ట్యూషన్స్ చెప్పే డబ్బులు ఉంటే కాలేజ్ ఫీజు కట్టుకున్న తర్వాత మిగిలిన డబ్బులు అవి. అంటే డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ రావాలి. హైదరాబాద్ వచ్చిన తర్వాత యూనివర్సిటీ పక్కన మాణికేశ్వర్ నగర్ అని ఉంటుంది, ఒడ్డర్ బస్తే. నా జీవనం అక్కడి నుంచి సాగింది. అంటే 340 రూపాయలతో వచ్చి ఇన్స్టిట్యూట్లలో జాయిన్ అయ్యి కోచింగ్స్ తీసుకొని ఎంసీఏ చదువుతున్నప్పుడు పీజీ అయిపోగానే అందరూ ఫ్రెండ్స్ అందరూ మా ప్రొఫెసర్స్ దగ్గరికి వెళ్ళి అడుగుతుండే అనమాట, ఏ కంపెనీ బాగుంటుంది, ఇన్ఫోసిస్ బాగుంటుందా లేకపోతే టీసీఎస్ బాగుంటుందా, అంటే ఎట్లా ప్రిపేర్ అవుతే ఏ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకుంటే ఏ కంపెనీలో జాబ్ వస్తుందని చెప్పి ఖాళీ టైంలో ప్రొఫెసర్ ఉన్నప్పుడు వెళ్ళి అడుగుతుండే. వాళ్ళు అంటే అడ్వైజ్ ఇస్తుండే ఫ్రెండ్స్ అందరికీ కూడా. కానీ విచిత్రం ఏంటంటే నేను వెళ్ళి ప్రొఫెసర్ దగ్గర కూర్చొని టీసీఎస్కి వెళ్ళాలా, ఇన్ఫోసిస్కి వెళ్ళాలా అని నేను అడగకపోతుండే. సార్ కంపెనీ ఎట్లా పెట్టాలి, ఒకవేళ ఈ కోర్స్ కంప్లీట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీ ఎట్లా పెట్టాలి, దానికి ఏం రిక్వైర్మెంట్స్ ఉంటాయని నేను అడుగుతుండే. మా ప్రొఫెసర్ షాక్ అవుతుండే, అరే ఏమ్రా నువ్వు, అరే ఫస్ట్ జాబ్ చేయాలరా, జాబ్ చేసినాక ఏదైనా కంపెనీ గురించి ఆలోచించాలి. అట్లా మనం గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినాం, మనం ఎడ పెడతాం రా, డబ్బులు ఎక్కడికి రా అని భయపడిస్తుండే. అంటే ఆయన బేసికల్ ఆయన కూడా భయస్తుండే, ఎందుకంటే ఆయన పిహెచ్డీ చేసిన తర్వాత కూడా కంపెనీ పెట్టకుండా మాకు టీచింగ్ చెప్తాన్నాడు. లేదు సార్, మనం జాబ్ చేయడం ఏంది, మనం 100 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి కదా అని అంటుండే. ఏమోరా, అరే నువ్వు అంత ఆగమాగం మాట్లాడుతున్నావు, భయం అవుతుంది నువ్వు మాట్లాడుతుండే అని అంటుండే. ఆ తర్వాత తెలియకుండా మళ్ళీ నేను హాస్పిటల్ మేనేజ్మెంట్, ఎంబీఏ హాస్పిటల్ మేనేజ్మెంట్ చేసిన. ఆ చేస్తున్న క్రమంలో కూడా ఊరికే మా ప్రొఫెసర్స్ని సతాయిస్తుండే నేను, ఒక కంపెనీ ఎట్లా పెట్టాలి అని. స్టార్టింగ్లో నేను హాస్పిటల్స్లలో వర్క్ చేసేటప్పుడు, జీఎంగా సిఇఓగా వర్క్ చేసేటప్పుడు హౌస్ కీపింగ్ సర్వీసెస్ ఉంటాయి, కన్సల్టెన్సీస్. మా ఎండి హాస్పిటల్ ఎండీస్ దగ్గర పోయి, సార్ నేను కన్సల్టెన్సీ పెడతా సార్, నేను అంటే హౌస్ కీపింగ్ నాకు ఇవ్వండి సార్, నేను రన్ చేస్తాను సార్. అరే నువ్వు జాబ్ చేసి భయ్, అరే నువ్వు మళ్ళీ ఈ జాబ్ చేసుకుంటా నువ్వు కన్సల్టెన్సీ ఎట్లా నడుపుతావు, ఎందుకు ఇది అన్ని మేనేజ్మెంట్ ఇదంతా ఊరికే ఆలోచిస్తావు అని అంటుండే. అంటే నా బ్రెయిన్ ఎంతసేపటికి, నా థాట్ ప్రాసెస్ అంతా ఒక ఎంటర్ప్రెనర్గా ఎదగాలనే ఉంటుండే. చదవడం లౌక్యం కోసం, సబ్జెక్ట్ కోసం చదువుతుండే తప్ప ఏ రోజు జాబ్ చేయాలనే మైండ్ నాలో లేదు. అంటే నా మైండ్ నన్ను ఏ విధంగా డైవర్ట్ చేసిందో ఈరోజు నేను ఒక 250 మందికి ఈరోజు ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నా ఈరోజు నా హాస్పిటల్ నుండి. ఇప్పుడు ఫిబ్రవరిలో, ఈ కమింగ్ ఫిబ్రవరిలో మియాపూర్లో 200 బెడెడ్ హాస్పిటల్ ఓపెన్ అవుతుంది, సుప్రజా హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఇంతకుముందు నర్సయ్య సార్ అన్నాడు 1000 బెడెడ్ అయిపోయిన తర్వాత నేనే నిన్ను సన్మానిస్తా అని చెప్పి. విత్ ఇన్ ద 1 yearలో
2026 ఎండింగ్ వరకు సుప్రజ హాస్పిటల్స్ ఈ ట్విన్ సిటీస్లో 1000 బెడెడ్ హాస్పిటల్ అవుతుంది. ఈ 1000 బెడెడ్ హాస్పిటల్ విజయ్ కుమార్ పెట్టే క్రమంలో కొద్దో గొప్ప ఈ జీబీఎన్ స్ఫూర్తి కూడా ఉంది నాకు. అంటే చాలామంది మా దగ్గరికి మెడికల్ రిప్రజెంటేటివ్స్ వస్తుంటారు, ఎక్విప్మెంట్ సేల్స్ పర్సన్స్ వస్తుంటారు. వాళ్ళు 10th క్లాస్ చదివారా, ఇంటర్మీడియట్ చదివారా, పీజీ చదివారా మాకు తెలియదు, వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ తెలియదు. కానీ వాళ్ళ అపియరెన్స్ చూస్తే రాగానే కూర్చోండి అని చెప్పేస్తాను నేను. అంటే నేను కాదు, నా ప్లేస్లో ఎవరున్నా కూడా కూర్చోండి అని చెప్పేస్తారు. ఎందుకు కూర్చోండి అని చెప్పేస్తామంటే వాళ్ళ అపియరెన్స్ ఆ విధంగా ఉంటుంది. అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏముంటుందో తెలియదు, వాళ్ళ ఎక్విప్మెంట్స్ పనిచేయ, వాళ్ళ కంపెనీ వెనకాల ఉన్న మెడిసిన్స్ పనిచేయ సెకండరీ. కానీ వాళ్ళ అపియరెన్స్ రాగానే మాకు రెస్పెక్ట్ ఇవ్వాలని మా మనసు చెప్తుంటుంది. ఈరోజు మీ వెనకాల ఉన్న బిజినెస్ చిన్నదా పెద్దదా పక్కన పెట్టేస్తే మీ అపియరెన్స్ ఒక ముఖేష్ అంబానీ, ఆదాని కాన్ఫరెన్స్ హాల్లో వాళ్ళు మీటింగ్లు పెడితే ఎట్లా ఉందో అట్లా కనపడుతుంటుంది ఎప్పుడు వచ్చినప్పుడల్లా. అంటే ఇది బిజినెస్ సీక్రెట్, ఇది బిజినెస్ స్ట్రాటజీ. ఒక వ్యాపారస్తునిగా ఎదగాలి అని అంటే ఈ స్ట్రాటజీ అనేది మొదటి వరుసలో ఉంటుంది. దీన్ని ఇంప్లిమెంట్ చేసినందుకు నిజంగా ప్రభాకర్ అన్నకి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఇది రీసెర్చ్ చేస్తే తప్ప, ఎక్స్పీరియన్స్తో తప్ప, లేదంటే బుక్స్ రిఫర్ చేస్తే తప్ప, మేనేజ్మెంట్ స్కిల్స్ చేస్తే తప్ప ఈ స్ట్రాటజీ రాదు. జనరల్గా ఊర్లలో కూడా పొలిటికల్ స్ట్రాటజీ ఉంటుంది. అంటే అన్న వాళ్ళకి తెలుసు ఏమంటారన్న తెలుగులో, ఉండేది దెబ్బనా ఏంది, అడేది దెబ్బ అంటారు కదా. అంటే ఊర్లలో సర్పంచి నిలబడాలనుకుంటే ఎంపీటీసో జెడ్పీటీసో వాడి దగ్గర 50,000 ఉండవు, ఇంట్లో నామినేషన్ అయినానికి డబ్బులు ఉండవు. కానీ ఆడ కచేరీ దగ్గర నిలబడి నాకు కూడా సర్పంచ్ టికెట్ కావాలని నేను నిలబడతా అంటాడు. అరే డబ్బులు ఖర్చు అయితే 5 లక్షలు ఏంది, 50 లక్షలు పెడతా నేను అంటాడు. 50 లక్షలు ఖర్చు పెడితే నాకు టికెట్ ఇవ్వాలంటాడు. ఆయన దగ్గర 5,000 కూడా ఉండవు. అంటే అట్లీస్ట్ ఆ అపియరెన్స్ భయపెట్టియాలి. అరే ఇది 50 లక్షలు ఖర్చు పెడతా అంటుండు, మళ్ళీ నేను ఓడిపోతున్నాను, అరే నేను గెలిచిన తర్వాత కాంట్రాక్ట్ అని ఇస్తా, లేకపోతే సర్పంచ్ వద్దు ఉప సర్పంచ్ అని ఇస్తా అని చెప్తాడు అనమాట. అంటే అది పొలిటికల్ స్ట్రాటజీ అయితే, బిజినెస్ స్ట్రాటజీలో ఏంటంటే మన అపియరెన్స్ అనేది అవతల వ్యక్తిని భయపెట్టియాలి, అవతల వ్యక్తితో మనం రెస్పెక్ట్ తీసుకునే పొజిషన్ని క్రియేట్ చేయాలి. మాకు అంటే ఒక్కొక్కసారి ఇక్కడికి వచ్చినప్పుడు అనిపిస్తుంది ఏంటంటే, ఇక్కడికి వచ్చి నేను అక్కడ కూర్చున్నంతసేపు నేను ఆలోచిస్తున్నా, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా గౌడ్స్ అనే విషయం మర్చిపోయాను నేను. అంటే ఆ గౌడ్స్ నుంచి పరిణితి, అంటే స్కూల్ కాలేజ్ యూనివర్సిటీ దాకా పరిణితి ఎట్లా చెందిరో ఇక్కడ మనం అందరం చూస్తే నన్ను నేను కూడా గౌడ్ అని మర్చిపోయి మార్వాడీలమని అనుకుంటున్నాం నేను. అంటే మార్వాడీలది కూడా అంటే ఇదే స్ట్రాటజీ అనమాట. అంటే గౌడ్ అనగానే ఏం చేస్తామంటే, తాతల తండ్రులు సంపాదించిన ఆస్తులు ఉంటే మంచిగా బ్రేస్లెట్ గీస్లెట్ వేసుకొని ఎంజాయ్ చేయడం ఒక భాగం ఉంటుంది, లేదా వైన్స్లు బార్లు రెస్టారెంట్లు నడుపుకుంటూ అంటే ఆ లెవెల్ వరకు కొద్దిగా చదువుకుంటే క్వాలిఫికేషన్ వరకు ఉంటుంది. కానీ ఈరోజు ఈ జీబీఎన్ ఏ విధంగా ప్రభావితం చేస్తుందంటే, రేపొద్దున ఈ జంట నగరాలలో మార్వాడీలు కూడా భయపడేటట్టుగా ఈ జీబీఎన్ ప్రభావితం చేస్తుందని నాకు అనిపిస్తుంది. మీరు ముందు ఇంకా ఈ మీటింగ్స్ని సక్సెస్ చేస్తూ మీరు ఇప్పుడు నేను ఆ షీట్ చూశాను, నేను ఈ షీట్లో స్టార్టప్ కంపెనీస్ కూడా పెట్టండి. నష్టం జరిగితే నష్టం జరుగుతుంది, వ్యాపారం చేసేటప్పుడు నష్టం జరిగిన ప్రాబ్లం లేదు. ఈరోజు మన దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయంటే 1,00,000 రూపాయలు జల్సాలకు ఖర్చు పెట్టకుంటే చాలు. కానీ వ్యాపారం చేసి నష్టపోయినా కూడా లాభమే, ఎందుకంటే ఈరోజు జరిగే నష్టం రేపటి లాభానికి పునాది అది. కాబట్టి డబ్బులు పోయినా పర్లేదు, నష్టమైనా పర్లేదు, మీరు స్టార్టప్ కంపెనీస్ పెట్టండి. మా వంతు ఒక తమ్ముడిలాగా మీకు ఎంత ఉడత భక్తి సాయం చేయాలన్నా కూడా మేము ముందుండి చేస్తాం. అలాగే మీరు ఏం చేయాలన్నా, ఏం సాధించాలన్నా మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి. మీరందరూ ఆరోగ్యంగా ఉండే క్రమంలో నా వంతు నేను సహాయం చేయడానికి నా దగ్గర ఒక చిన్న అసెట్ ఉంది. కాబట్టి ఈ 150వ జీబీఎన్ మీటింగ్ సందర్భంగా ఈ సభా వేదిక నుంచి మీ అందరికీ కమిట్మెంట్ ఇస్తున్నాను. ఇప్పుడున్న సుప్రజ హాస్పిటల్లో కానీ ముందు పెట్టబోయే సుప్రజ హాస్పిటల్లో కానీ జీబీఎన్ సభ్యులందరికీ ఫ్రీ కన్సల్టేషన్స్ ఇస్తాను ఈ రోజు నుంచి. థ్యాంక్ యూ సో మచ్. జనరల్లీ కన్సల్టేషన్స్ అన్నీ 1,000 రూపీస్, న్యూరో ఫిజిషియన్ది 1,000 రూపీస్, కార్డియాలజిస్ట్ది 1,000 రూపీస్, జనరల్ ఫిజిషియన్ది 500, జనరల్ సర్జన్ది 800 రూపీస్ ఉంటుంది. మేము కార్డ్స్ నెక్స్ట్ మీటింగ్కా లేదంటే రేపా నేను కార్డ్స్ పంపిస్తాను. సుప్రజ హెల్త్ కార్డ్స్ అని ఉంటాయి. మీరు నాకు ఫోన్ చేసినా పర్లేదు, ఫోన్ చేయకపోయినా పర్లేదు, ఆ హెల్త్ కార్డు తీసుకొచ్చి డాక్టర్ని చూస్తే ఫ్రీగా ఆ రిసెప్షన్లో చూపిస్తే
ఇది ఫ్రీ standard కన్సల్టేషన్ వస్తది కదా. మీ ఫ్యామిలీ మెంబర్స్ వరకు, మీ పిల్లలు, మీ మమ్మీ అంటే మమ్మీ డాడీ వాళ్ళు కూడా, ఫాదర్ మదర్ వాళ్ళకు కూడా, మీ ఉమ్మడి కుటుంబంలో మీ అందరికీ ఉచిత కన్సల్టేషన్స్ ప్లస్ ఇన్వెస్టిగేషన్స్ మీద 50% డిస్కౌంట్ ఇస్తాను నేను. సూపర్. ఇప్పుడు మనం అంటే లేటెస్ట్ ఎంఆర్ఐ కూడా తీసుకుంటున్నాం. దాదాపు 6,50,00,000 ఎంఆర్ఐ సిమెంట్స్ కంపెనీ. అది ఇంకొక 45 డేస్లో వస్తుంది. జర్మనీ నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయింది. మన దగ్గర లేని ఎక్విప్మెంట్ కానీ లేదా లేని ఇన్వెస్టిగేషన్స్ అంటూ కూడా లేవు. ఈరోజు సుప్రజా హాస్పిటల్ అనేది ఈక్వల్ టు యశోద, కామినేని, కిమ్స్. సో కాబట్టి సిటీ స్కాన్ కావచ్చు, ఎంఆర్ఐలు కావచ్చు, 50% డిస్కౌంట్స్తో మీకు ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి ప్లస్ మీ మేడం వాళ్ళ మదర్ ఫాదర్కి కూడా, ఎందుకంటే మళ్ళీ ఇంట్లో గొడవ జరుగుతుంది. ఇప్పుడు జనరల్గా ఎందుకంటే మన ఫాదర్ మదర్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వస్తుందో అంటే మన వైఫ్స్ వాళ్ళ ఫాదర్ మదర్ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. లేకపోతే ఇంట్లో అనవసరంగా మళ్ళీ అంటే కర్రీలలో కారం ఎక్కువైతుంటుంది, ఉప్పు ఎక్కువైతుంటుంది వాళ్ళకి జ్వరాలు వచ్చినప్పుడు. సో కాబట్టి ఎందుకు నేను చెప్తున్నానంటే, మీకు మీ ఫాదర్ మదర్కి, మీ మేడం వాళ్ళ ఫాదర్ మదర్కి కూడా సుప్రజా హాస్పిటల్లో ఉచిత కన్సల్టేషన్ 50% డిస్కౌంట్ ఉంటుందని నేను మాటిస్తున్నాను. ఇంకా ఎప్పుడు మీ జీబీఎన్ కంటిన్యూ అయ్యేంత వరకు, మీ మెంబర్షిప్ కంటిన్యూ అయ్యేంత వరకు. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ 150 మీటింగ్కి. థ్యాంక్ యూ సో మచ్.